జనవరి 26 నుంచి మాకు తోడుగా మీరు. ఇకపైన సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు. ఏంటండి అమూల్య మీద తనకే ప్రేమ కారిపోతున్నట్టు ఆ శశి అలా ఎక్స్ట్రా చేస్తుందేంటి? ఎండి గారి పెళ్ళం అయిపోగానే కొత్తగా రెక్కలొచ్చినట్టు ఫోజులు కొడుతుంది, ఫోజులు. సీత, ప్లీజ్ వదిలే, నువ్వు ఆవేశపడకు. ఆవేశపడకుండా ఎలా ఉండనండి? ఆడపడుచుని చూడడానికి మనం వెళ్ళకూడదా? అయినా మీరు కూడా నన్నెందుకు ఆపారు? ఏంటండి ఇది? నా ప్రశ్నకి జవాబు చెప్పకుండా డోర్ వేస్తున్నారేంటి? ఇదే ఈ సౌండే అమ్మ వాళ్ళ దాకా వెళ్ళకూడదు అని. అంత రచ్చ జరిగింది కూడా వాళ్ళ ముందే కదా. సీత, ఒక్క నిమిషం ఇలా కూర్చో. కూర్చో. సీత, ఇప్పుడు నా గుండె చప్పుడు విను. ప్రశాంతంగా అన్నీ మర్చిపోయి కాసేపు కళ్ళు మూసుకో. చెప్పు సీత, నా గుండె ఏం చెప్తుంది నీకు? ఆవేశం వద్దు, వాళ్ళకంటే మనం పెద్దవాళ్ళు అంటుంది కదా. మరి శశితో నువ్వు గొడవ పడితే నాకు ఇబ్బందిగా ఉండదా? నాకు మాత్రం ఆ శశి మిమ్మల్ని తీసి పారేసినట్టు చులకనగా చూస్తే కోపం తన్నుకురాదా? ఏంటండి, ఇక్కడ నాకు ఒళ్ళు మండిపోతుంటే మీకు నవ్వెలా వస్తుంది? అమ్మో, ఒళ్ళు మండిపోతుందా? ఎక్కడా? ఇక్కడ, 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 ఇక్కడ. చాలండి వేషాలు. మరి నా శ్రీమతి కోపం తగ్గాలంటే తప్పదు. మరి ఏంటి తప్పదు? శ్రీకృష్ణుడు అంతటి వాడే సత్యభామని ఐస్ చేయడానికి కాళ్ళు పట్టుకున్నాడంట. నాకు మాత్రం తప్పుతుందా? అయ్యో, ఏమండి, చాలండి గొప్ప. నా రాముడు ఉండాల్సింది అక్కడ కాదు, ఇక్కడ. అమూల్య, అమ్మా అమూల్య, అమూల్య. రాత్రి బాగా నిద్ర పట్టిందా? కొత్త చోటు కదా, పోను పోను అదే అలవాటు అవుతుందిలే. ఒకసారి ఇలా రా అమ్మా, రా. టిఫిన్ చేద్దామంటే గిన్నెలన్నీ అంట్లోనే ఉన్నాయమ్మా. ఇవన్నీ నువ్వే కొంచెం గబగబా తోమేసేయ్. నేనా? నువ్వే. త్వరగా గిన్నెలన్నీ తోమి కడిగేస్తే వంట మొదలు పెడదాం. అత్తయ్య, అది నాకు. ఏ, నీకు గిన్నెలు తోవడం కూడా రాదా అమ్మా? పెళ్లి చేసే ముందు మీ అమ్మ నీకు ఇంటి పనులేవి నేర్పించలేదా? అంటే అక్కడ అవసరం రాలేదు. ఇక్కడుందమ్మా అవసరం. రోజు తోమితే అదే అలవాటైపోతుందిలే. కానివ్వు కానివ్వు. అలాగే అత్తయ్య. అలాగే అని సాగతీస్తూ గంటసేపు ఇక్కడే కూర్చోకు. తర్వాత బట్టలన్నీ ఉతికి ఫినాయిల్ వేసి ఇల్లంతా శుభ్రంగా తుడవాలి, సరేనా? సరే. చేయి తల్లి, చేయి బంగారం, చేయి. జాగ్రత్త. తుఫానులో దీపమై
ఏమ్మా గిన్నెలు తోమడం ఇదే మొదటిసారా? నీకెలా తెలుసు? ముఖానికి పౌడర్ అద్దినట్టు నాజుగ్గా రుద్దుతుంటే అడిగాను. ఈ పని నీ వల్ల కాదు గాని లేమ్మా, నేను తోమ్తాను. వద్దు తులసమ్మా, మా అత్తగారు నేనే తోమాలి, ఇంటి పనంతా చెయ్యాలి అని చెప్పింది. అంతలా గుమ్మడికాయ కూడా కత్తిపీటకు లోకువే అన్నట్టు ఆడది పుట్టింట్లో ఎంత అబ్బరంగా పెరిగినా అత్తారింట్లో కడిగిపెట్టాక యాగచాట్లు తప్పవమ్మా. చిరునవ్వుల వరమిస్తావా, చితి నుండి లేచొస్తా. అమ్మ శశి, నువ్వక్కడికి వెళ్ళావా? ఇప్పుడే వచ్చానత్తయ్యా. అమ్ములు, మన అమ్ములు ఏం చేస్తోంది? మన అమూల్య అత్తగారింట్లో పూజ చేసుకుంటుంది. అవునా? ఎంత మంచి మాట చెప్పావు. ఆ దేవుడి దయ వల్ల దాని కాపురం చక్కబడితే నాకంతే చాలు. చక్కబడితే ఏంటత్తయ్యా, ఆల్రెడీ చక్కబడినట్టే. తనింట్లో తనే పూజలు చేసుకుంటుందంటే ఆల్ గుడ్ అన్నట్టే. చాలా సంతోషం అమ్మా. శశి, ఒక్కసారి అమ్ములతో మాట్లాడించవా? అయ్యో, పూజ మధ్యలో లేపడం కరెక్ట్ కాదు కదా. పూజ తర్వాత హారతి కూడా ఇచ్చాక నేనే అమ్ములతో మాట్లాడి అన్ని వివరాలు కనుక్కుంటానత్తయ్య. ఉంటాను. సరే. అమ్మా శశి, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను. ఏమ్మా శశి, బాగున్నావా? మీరు? ఆ. ఇదిగోండి క్యాష్ 100 crores. 100 కోట్లే. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.